రోజువారీ ఫీడింగ్ ఎంత ఉంటుందన్న? ఎంత ఉంటుందన్న ఫీడింగ్కి? 2 షేర్లు. 2 షేర్లు అంటే కనీసం అంటే ఒక్కదానికి 2.5 నుంచి 3 కిలోలు పడదన్నా? 2.5 అనుకో, 2.5 కిలోలు. రోజుకో 2,000 రాదన్న ఖర్చు? రోజు 2,000 ఖర్చు. బేటాలకు బేటాలు వేస్తాను ఇప్పుడే, ఓన్లీ బేటాలకి 20,000 ఖర్చు. ఓహో, మామూలుగా ఇట్లా మనం నార్మల్ ఎస్టిమేషన్కి ఇట్లా బయటికి పందాలకు వచ్చినప్పుడు అప్పుడు ఎంత వస్తుంది అన్న ఖర్చు? అప్పుడు లారీ వాడిగా మనుషులకి అంతా వెళ్ళి అది కూడా 15 నుంచి 20,000 డిస్టెన్స్ బట్టి. 15 నుంచి 20,000 అంటే ప్రైజ్ మనీకి అర్థం అనుకో. ఇదంతా ఊరికి పేరు కోసం చేసుకోవాల్సిండేది. సెకండ్ థర్డ్ వస్తే ఇప్పుడు ఉలవలు ఎంత ఉంటాయన్న కిలో మామూలుగా? ఇప్పుడు మనం ఇదంతా 100 రూపాయల వరకు కూడా ఉంది. కొంచెం 60 రూపాయలు. ఇప్పుడు కొంచెం మేలైందన్న? కొంచెం తగ్గింది. ఇప్పుడు కిలో 60, 65 అట్లా. ఎక్కడెక్కడ ఫస్ట్లు కొట్టినా, ఎక్కడెక్కడ సెకండ్లు కొట్టినాను? 2 చోట్ల ఫస్ట్. అంటే ప్లేస్ ఏమైనా ఐడియా ఉందన్న? ఒక 4 ప్లేసెస్లో సెకండ్ వచ్చింది. ఎక్కడన్నా? 4 ప్లేసెస్లో సెకండ్. 4 చోట్లలో సెకండ్ ప్లేస్ వచ్చింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు ఉంది. స్టార్టింగ్లో కొంచెం తక్కువ వచ్చింది. అంటే ఇది 6 పనుల తర్వాత గ్యాప్ ఎక్కువ దించినారు కాబట్టి డైరెక్ట్గా కేటగిరీలో డైరెక్ట్. అంటే ఒక 3 months అన్న గ్యాప్ ఇచ్చినారన్న దీనికి? 3 months ఇసుక బండికి పోతాను. అంటే 6 పనుల తర్వాత బండికి పోతాను. ఇసుక బండికి పోతా. మళ్ళీ నేను డైరెక్ట్గా కేటగిరీలోకి. అంటే ఇది స్పీడ్ ఎక్కువనా మామూలుగా లోడ్ అన్న ఇది పడేది? ఇదే స్పీడ్కి వస్తుంది. ఎక్కువ స్పీడు, అది లోడు. ఓకే. ఇది హై టెంపర్ బుల్లు. అది బాగా లోడ్ వెనక మోర్చవచ్చు అది. ఇంకెక్కడెక్కడ కొట్టినా? ఫస్ట్లో కొట్టినారా? ఫస్ట్ 2 చోట్లే మా ఏరియాలో. అంటే ఏరియా ఏమైనా ఐడియా ఉందా? అంటే మామూలుగా ప్లేస్ ఐడియా? నాన్న వాళ్ళే ఉండే. మీరు మామూలుగా ఎంతమంది అన్న? మామూలుగా పర్ పర్సన్కి ఎంత ఇస్తారన్న అట్లా? పర్సన్కి 1000 రూపీస్ ఉంటుంది. పర్ పర్సన్కి 1000 రూపీస్ అంటే మొత్తం 7 మంది ఉంటారు తోలే వాళ్ళే. మెయిన్ డ్రైవర్ మీ నాన్నగారే కాబట్టి. మీ నాన్నగారి పేరు ఏం పేరన్నా? విశ్వనాథ్ రెడ్డి. ఒడ్డెమాను విశ్వనాథ్ రెడ్డి గారు. చైర్మన్ ఎక్కడన్నా? పొలతల టెంపుల్ కడపలో చైర్మన్గా పనిచేశారు. 7-8 years వర్క్ చేశాను. 7-8 years అక్కడనే పనిచేసిన చైర్మన్గా. ఇది వంశపారంగా వస్తుంది అన్న ఇది వృత్తిగా? అదే మీ నాన్నగారు కొనసాగించవచ్చు. 40 years నుంచి ఎద్దుల ఫీల్డ్లోనే ఉన్నారు. మీరేమన్నా కొనసాగిస్తారన్నా? అంటే నాన్నగారి తర్వాత ఈ ఫీల్డ్ కంటిన్యూ చేస్తారు. ఇంకా ఏమైనా ఉన్నాయన్నా ఇంటి దగ్గర బుల్స్? ఇంకొకటి ఉందా? నెక్స్ట్ ఇయర్ కేటగిరీకి. అంటే దాని ఏమన్నా దానికోసం మళ్ళీ సపరేట్గా బుల్ కొనాలన్నా? కొనాలి. ఈ సీజన్ అయిపోయే లోపల దానికి. మన అడ్రస్ ఏమైనా చెప్తారా? చిన్నప్పుడు బాగా ఎక్స్పీరియన్స్. అంటే ఎద్దుల్ని చూసి కటువు కానీ అట్లా అన్నీ కనుక్కుంటాడా? గుంటూరు డిస్టిక్లో డాక్టర్ ఉన్నాడు. ఇందాక మీ నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైందన్న, ఒకటి ఏదో 25 లక్షలు కమ్మినా అన్నాడు నాన్నగారు. రీసెంట్గా దీనికంటే ముందు సీజన్లో 25 లక్షలకి ఒకటి కల్లూరు కిట్టేకి 25 లక్షలు కమ్మినాడు. 25 లక్షలకి దానిలాగా ఉంటుంది. అంటే అది ఫస్ట్ ఏమైనా కొట్టిండేదన్న మన దగ్గర? చాలా ఫస్ట్ కొట్టింది. చాలా చోట్ల కొట్టింది ఫస్ట్. అంటే వాళ్ళు వచ్చి చూసుకొని అన్నీ మాట్లాడుకొని కేటగిరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి సబ్ జూనియర్ కావాలని తీసుకెళ్ళినారు. దాన్ని చూసి తీసుకున్నాను. ఎద్దుకి ఏమైనా నామకరణం చేశారన్న వీటికి? దీనికైతే శివుడు 2 అని ఉంది. శివుడు 2. దానికన్నా? దానికి ఏం పెట్టలేదు. ఇంకా ఏం పెట్టలేదు. దీనికి కొన్ని ముందు ఓనర్ ఎక్స్పాండర్ ఉన్నారు కదా, అతను పెట్టుకోండి. ఏ ఊరి దగ్గర ఉన్నారన్న? దీన్ని నెల్లూరు సైడ్.
నెల్లూరు సైడ్ ఇసుక బండి ఇది చూసి కొనుగోలు చేసినారు. రెండు ఇసుక బండి. అంటే ఇసుక బండి ఎందుకు తీసుకున్నారన్న? మామూలుగా రైతుల దగ్గర తీసుకోవచ్చు కదా, అంటే పొలం పని చేసేటి. ఇసుకలో కొంచెం లోడు మోసి మోసి అలవాటు పడి ఉంటాయి, ఈ బండకు కొంచెం సహకరిస్తాయని తీసుకున్నారు. అంటే ఇది సైజ్ ఎంత ఉంటాయన్నా? అది ఇది 61.5 అట్లా ఉంటుంది. అంటే రెండు సరి సమానమే. ఇది 61.5, అది 61. ఇది వల్లాలు ఎట్లా అన్న? ఇది రైట్, అది లెఫ్ట్. ఇది రైట్, అది లెఫ్ట్. కొంచెం అది లెఫ్ట్లో ఇబ్బంది పడుతుంటే చేంజ్ చేశారు. రైట్ చేసి దీన్ని లెఫ్ట్ చేసి. అంటే ఇప్పుడు ఇటు సైడ్ అయినా పోతాయి, బట్ కొంచెం అది రెండు రైట్ అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. రెండు రైట్ అయితే రైట్ అయితే మళ్ళీ ఇప్పుడు వీటి కోసం మళ్ళీ రెండు కొనాల్సి వస్తుంది. ఏది రైట్ వేసినా దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. అంటే మళ్ళీ ఇంకా ఎద్దులు కొనాలని ఉన్నారన్నా? దానా పెడతాను, దానా పెడితే ఆ భగం తీసి భగం పెట్టుకొని పెట్టాలా. ఓకే. ఓకే ఓకే అన్న, జాగ్రత్త అన్న. సారీ అన్న. అదేం లేదు. రెండు ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు గుంటూరు డిస్టిక్లో డాక్టర్ ఉన్నారు, డాక్టర్ గురునాథ్ నల్లమూతి వీరయ్య చౌదరి. నల్లమూతల వీరయ్య చౌదరి. ఆయన మంచి ఫస్ట్ గవర్నమెంట్ డాక్టర్. చాలా ఎద్దులు ఉన్నాయి. సో ఆయన ఎద్దులకి మా నాన్న డ్రైవర్గా ఇక్కడ తోలుతానే ఎద్దులు అక్కడికి అమ్మినారు. అంటే ఆయనకు ఆ ఎద్దుల మీద అనుభవం లేదు, వాళ్ళు తోలినే పోవడం లేదనేసి మీ నాన్ననే రమ్మన్నారు అక్కడికి. తీసుకొని ఒక 4-5 ఇయర్స్ బాగా తోలినారు. 4-5 ఇయర్స్ మీ నాన్నగారే తోలినారు అక్కడ. మళ్ళీ మన మా బియ్యం అడిగి పెద్దపూత వెంకటసుబ్బారెడ్డి అని. సో అవి కూడా 5 ఇయర్స్ సీనియర్లో. 5 ఇయర్స్ సీనియర్లో ఫస్ట్ సెకండ్ మీ నాన్నగారే తోలినారు. గాంధీవా అని ఒకటి, గాంధీవా అన్న. గాంధీవా జతలోది వైట్ బుల్ మా బావలేకపోయింది. దాని జతకి ఇంకోటి మైల్ది గాంధీవా. అది ఫస్ట్. అంటే గాంధీవాని మీ నాన్నగారు తోలినారా అన్న? గాంధీవా జతలోది తోలినారు, తర్వాత దాన్ని తోలినాడు. ఓకే. అవి ఫస్ట్ వచ్చి ఈ సెకండ్, ఈ ఫస్ట్ వచ్చి ఈ సెకండ్. ఓకే, రెండు కలిసినప్పుడు గాంధీవా ఫస్ట్ వచ్చి ఇది సెకండ్ వస్తాను. కలిసినప్పుడు అది విడిగా అయినప్పుడు ఆ పందెంకి వెళ్తే ఫస్ట్లో అంటే మన సెకండ్లో ఉంటాయి. ఓకే ఓకే. దానికి ఆల్మోస్ట్ డ్రైవర్గా మీ నాన్నగారే ఉన్నారు. అవి మా బావాలే. ఓకే. వాళ్ళది ఏ ఊరు అన్న? పెద్ద పొత్త కడప డిస్టిక్. కడప ఒల్లూరు మండలం. 5 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇట్లే కొనసాగిస్తారా, లేదంటే మామూలుగా రేట్ వచ్చిందని అమ్మే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయన్నా? అది ఉంటుంది, రేట్ వస్తే అమ్మచ్చు. మామూలుగా మీరు అనుకోవడంలో అంటే ఇంత ఇమాజినేషన్ అని ఉంటుంది కదన్నా, అది ఇంతలో పోతుంది అనేసి? అట్లా అనుకోలేము, పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అనమాట. సో బాగా తోలిందంటే దాని రేట్ ఉంటుంది, తోలకపోతే దాని రేటు చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడునే జనరేషన్లో ఎక్కువ స్పీడ్ ఉన్న బుల్స్కి ఎక్కువ ఆఫర్ ఉందన్న. లోడు మోసే దాంట్లో రెండు స్పీడ్ లోడ్ వస్తా అంటే దానికి మంచి అవకాశం ఉంది. సైజ్ ఉండాలి. ఎందుకంటే ఎద్దుకు హైట్ కన్నా ముఖ్యం కటువు కదన్న. కటువు ఉండాలి. సైజు ఉండిందంటే బాగా సీనియర్కి తోలనీకి అవకాశం ఉంటాయి. ఇవి రెండు సైజులు బాగుండాలి అన్న. ఇప్పుడు చిన్న సైజు ఉంది కేటగిరీ వరకు తోలుతాయి, లేదంటే ఓల్డ్ వరకు సబ్ జూనియర్ వరకు తోలుతాయి. ఇంకా పైకి తర్వాత సీనియర్ ఇంకా ఓల్డ్ కేటగిరీ స్టోన్ అన్నా ఇదన్నా రెండో ఒకటే కదన్న. కొంచెం అది ఎక్కువే ఉంటుంది. ఓల్డ్ కేటగిరీ ఎక్కువ ఉంటుంది. సీనియర్ దానికన్నా ఒక 2 టన్నులు ఎక్కువ ఉంటుంది. మనం ఒకవేళ ఇవి రెండు ఇట్లా పెట్టుకుంటే సీనియర్ వరకు పెట్టుకుంటారా అన్న? దీని తర్వాత సబ్ జూనియరా లేకపోతే మామూలుగా? దీని తర్వాత ఓల్డ్ కేటగిరీ అయినా పోవచ్చు, లేదంటే సబ్ జూనియర్. సబ్ జూనియర్లో కొంచెం ఆడిస్తేనే బెటర్ కదన్నా, మన సైడ్ పందాలు ఉండవు, బట్ ఆడించుకుంటేనే బెటర్ కదా సబ్ జూనియర్. అంటే ఎద్దు నలగబడకోకుండా ఉంటుంది. గ్యాప్ ఇచ్చి ఓల్డ్ కేటగిరీ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక సంవత్సరం ఉంటుంది గ్యాప్, అయితే 6 monthsలోనే. సంవత్సరం వరకు ఖాళీగా పెట్టిన మళ్ళీ ఎద్దులు అంతా వచ్చాయి పందాలకు వెళ్తుంటేనే. అంటే ఇంటి దగ్గర బేటాలు పడుతుంటాయి కదన్నా?
ప్రాక్టీస్ ఉంటుంది కానీ పందెం వేరు ప్రాక్టీస్ వేరు. తను నార్మల్ బేట వేస్తా అంటారు కాబట్టి అంత ఉండదు. పందాలకు కంటిన్యూ పందాలకు పోతా అంటే అప్పుడప్పుడు బుల్స్ కూడా కొంచెం యాక్టివ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. అలవాటు. ఇంటి దగ్గర మనకు టార్గెట్ ఉండదు, నార్మల్గా వేస్తాం. ఇక్కడైతే కాంపిటీషన్ లాగా. ఇప్పుడు మనకు 20 నిమిషాలు టైం ఇస్తారు కదన్న. 20 నిమిషాలలో మన హయ్యెస్ట్ తోలడం అంటే ఇప్పుడు కొన్ని ఫస్ట్లు కొట్టినారంటాను కదన్న. అట్లాంటి చోట హయ్యెస్ట్ అంటే మనది ఎంత కడుందన్న? అమౌంట్ పరంగా కాదు, అమౌంట్ మీకు లెక్క ఉండదని నాకు తెలుస్తుంది. నేను అనేది మనం ఇన్ని అడుగులు తోలి ఉంటాం కదా 20 నిమిషాలకు అనేసి. ఒక చోట అయితే 150 అడుగులు పొడవు కొడుతూ 27 బార్లు వేసినాం. 20 నిమిషాల్లో 27 బార్లు వేసినారు అంటే ఇంకా అటు ఇటు తిప్పడమే. ఒక చోట 300 కోట్లో 17 బార్లు వేసినాం, 17 బార్లు. ఓకే. 5,100. సో 5,400 టాప్ అంటే మన 5,400 ప్రజెంట్ అయితే. ఓకే అన్న. ముందు నుంచి ఇంకా మంచి అదే మీ నాన్నగారు చెప్పినారు 25 లక్షలకు అమ్మినా అనేసి. లోడ్ దాని మాదిరి వస్తుంది. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండేదానికి ఇంకోటి చూసుకోవాలి. లోడ్ అది కేటగిరీకి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కేటగిరీకి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.